హాయ్ హలో అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. 35 సంవత్సరాల తర్వాత ఒక ఫ్యామిలీని ఉన్నట్టుండి అర్ధాంతరంగా అమెరికా నుంచి వెళ్ళగొడితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇన్ని సంవత్సరాలు వాళ్ళు బిల్డ్ చేసుకున్న లైఫ్, వాళ్ళ పిల్లలతో ఉండాలనుకున్న వాళ్ళని సడన్గా ఇమ్మిగ్రేషన్ వాళ్ళు పట్టుకొని డిపోర్ట్ చేస్తే చాలా ఘోరంగా ఉంటుంది కదా. సో ఆ విషయం గురించి ఇప్పుడు మనం ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే అండి, ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చితే ఒక నలుగురికి షేర్ అయితే చేయండి. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న డిస్టర్బెన్స్ అండి. అంటే ఏం లేదు, నా వీడియోస్కి పాజిటివ్ ఆన్సర్సే ఎక్కువ వస్తాయి, పాజిటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తాయి, నెగిటివ్ 90% రావు. ఎందుకంటే ఉన్న ఇన్ఫర్మేషన్ని యాజ్ ఇట్ ఈస్ నేను ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను, అంతే తప్ప ఏ ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ నా దాంట్లో పెట్టము. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒకటో రెండో చిన్న కరెక్షన్స్ అనేది ఉండొచ్చు. 100% అది నేను రైట్ అనేది ఏం లేదు. నేను కూడా ఏంటంటే కొంత రీసెర్చ్ చేస్తా, ఆ రీసెర్చ్లో ఉన్నదాన్ని ఒక నలుగురికి షేర్ చేసుకుంటా. మీరు ఎవరైనా కామెంట్ పెట్టాలనుకుంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు పెట్టాను, అన్ప్రొఫెషనల్ లాంగ్వేజ్లో, అంటే మీ స్థాయికి దిగజారి నేను మీకు రిప్లై ఇవ్వలేను. నిన్న మన వీడియోకి నాకు ఒక కామెంట్ వచ్చిందండి, ఏదో 15 lakhs వచ్చారు అని నేను చెప్పాను. అది నేను వేరే చోట విన్నది నేను చెప్పా, నేను క్రియేట్ చేసింది కాదు. 15 lakh అప్లికేషన్స్ నేను దగ్గరుండి అన్ని చెక్ చేయలేదు. సో దానికి మీరు కామెంట్ పెట్టాలనుకుంటే లేదు 15 లక్షలు కాదండి, ఇన్ని లక్షలు వచ్చినాయి అని పెట్టచ్చు. ఆ భాష మీరు ఏదైతే వాడారో, ఐ మీన్ హౌ కెన్ యూ బి సో అన్ప్రొఫెషనల్? ఎనీవే, ఇంకా వీడియోలోకి వస్తే, కొలంబియన్ కపుల్ 35 years తర్వాత వాళ్ళని మొన్న ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు. To be deported, an Orange County couple who has called the U.S. home for decades is now set to be sent to Colombia. Their children are devastated. So 35 years తర్వాత ఎందుకు డిపోర్ట్ చేస్తున్నారు అంటే, బేసిక్గా వాళ్ళు ఈ కంట్రీకి వచ్చినప్పుడు అన్డాక్యుమెంటెడ్గా వచ్చారనమాట. అంటే ఇప్పుడు ట్రంప్ బేసిక్గా చెప్తూనే ఉన్నాడు కదా, నేను ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పంపించేస్తా అంటే, అది ఇల్లీగల్గా ఎవరున్నా సరే, ఎప్పుడున్నా సరే, ఏ టైంలో వచ్చినా సరే సంబంధం లేకుండా, అంటే ఇప్పుడు ఓన్లీ గోడ దూకొచ్చిన వాళ్ళనో లేకపోతే ఇంకోరాగా వచ్చిన వాళ్ళనో సంఖ్యలేసి పంపించడం కాదండి. ఇయర్స్ బ్యాక్ వచ్చిన వాళ్ళని కూడా, అంటే వాళ్ళు ఇప్పటి వరకు ఎటువంటి క్రిమినల్ రికార్డ్స్ కానీ, దే నెవర్ బ్రేక్ ఎనీ లా, ఏ ప్రాబ్లము లేదు. వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే అన్డాక్యుమెంటెడ్గా ఈ కంట్రీకి వచ్చారు, దే బిల్డప్ దేర్ లైఫ్. 3 పిల్లలు పుట్టారు, ఆ 3 పెంచారు, చక్కగా వాళ్ళు కూడా మంచి సెటిల్ అయిపోయారు. సో 35 years తర్వాత ఇప్పుడు సడన్గా వాళ్ళని ఎయిర్పోర్ట్లో ఐసోల్లో డిటెన్షన్ చేసి వాళ్ళని తీసుకుపోయి డిటెన్షన్ సెంటర్లో పెట్టేసి వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు. అంటే ఆ లైఫ్ ఒకసారి ఆలోచించండి ఎలా ఉంటుందో. అంటే మనము వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఎప్పుడు సేఫ్ కాదు, మన లైఫ్ అనేది ఎక్కడా సేఫ్ కాదు. సో గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళని పట్టుకుంటున్నారు, సిటిజన్షిప్ ఉన్న వాళ్ళని పట్టుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్, అంటే ఎప్పుడు వచ్చినా సరే 35 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు కూడా అప్పటి నుంచి వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంటేషన్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. జనరల్గా వాటిలో ఎప్పుడు వచ్చి ఉంటాయి కదా, అటెండ్ అవ్వటము, ఇమిగ్రేషన్ సెంటర్లో ఎప్పటికప్పుడు వాళ్ళు డిక్లేర్ చేయటము, ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. లాఫుల్లీ ఉన్నారు, వాళ్ళు లాఫుల్గానే ఉన్నారు. కాకపోతే పిల్లలు ఇక్కడ పుట్టారు కాబట్టి వాళ్ళకి పాస్పోర్ట్స్ ఆబ్వియస్లీ వస్తాయి. సో వాళ్ళు పిల్లలు పాస్పోర్ట్ హోల్డర్స్ ఉన్నారు, వీళ్ళకి మాత్రం ఇమిగ్రేషన్ స్టేటస్ అనేది రాలేదు, ఎందుకంటే ఇల్లీగల్గా ఉండటాను. అన్ని సంవత్సరాల క్రితం వచ్చి అంత లైఫ్ బిల్డప్ చేసుకొని ఇప్పుడు వాళ్ళని సడన్గా వెళ్ళగొడితే ఇది ఒక పెద్ద టెస్ట్ కేసు లాంటిది. అంటే అలాగా ఉండి ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా ఉంటారో వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు, 5 ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళు అనేవి చూడట్లేదు, హిస్టరీ చూడట్లేదు. కొన్ని కేసెస్ అయితే యాక్చువల్గా మనం ఏదన్నా చిన్న మిస్టేక్, డాక్యుమెంట్ ఏదన్నా తప్పించామా అది కూడా చూస్తున్నారు. ఏ కండిషన్ మీద అయినా సరే ఇల్లీగల్గా ఉన్న వాళ్ళని కానీ, అన్డాక్యుమెంటెడ్ వాళ్ళని కానీ వెళ్ళగొట్టడానికి వీళ్ళైతే డిసైడ్ అయిపోయారు. కాబట్టి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్గా తీసుకొని ఎవరైనా అన్డాక్యుమెంటెడ్ వాళ్ళు కానీ, లేకపోతే విజిట్ల వీసా మీద వచ్చి ఉండిపోయిన మీ అంతటా మీరు వెళ్ళిపోతే బెటరు. ఎందుకంటే వీళ్ళు తీసుకుపోయి ఇప్పుడు డిపోర్ట్ చేస్తారు కదా, ఆ డిపోర్ట్ అనే వర్డే చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది.
అంటే ఇన్ని సంవత్సరాలు ఈ కంట్రీలో హ్యాపీగా రాయల్గా బతికిన వాళ్ళు, ఎక్కడంటే అక్కడ తిరిగిన వాళ్ళు సడన్ గా అట్లా తీసుకుపోయి వాళ్ళని చేతులకి సంకెళ్ళేసి కూర్చోబెట్టి వాళ్ళని డిపోర్ట్ చేసి బయటకు రానికుండా వాళ్ళని అట్నుంచి అట్లా అంటే వాళ్ళ ఆ వెళ్ళిపోయే విధానం కూడా చాలా బాధగా ఉంటది. మీకు మామూలుగా మనంతటా మనం వెళ్ళిపోవడమే బెస్ట్ ఇలాంటి సిచ్యువేషన్లో. సో ఇప్పుడు చూసేది ఏంటంటే కరెక్టా తప్ప, దయా దాక్షిణ్యం ఏమీ లేదు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి. అంటే ఇప్పుడు ఒక 15 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో వచ్చారో వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయింది. ఇప్పుడు కొన్ని కంట్రీస్లో, యూకేలో కొన్ని రోజులు ఇల్లీగల్గా ఉంటే వాళ్ళు పాస్పోర్టే ఇచ్చేస్తారు. అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను కూడా ఒక రెస్పెక్టబుల్గా చూస్తున్నాయి కొన్ని కంట్రీలు. కానీ ఇక్కడ ఏంటి, ఇన్ని సంవత్సరాలు 35 ఇయర్స్లో వాడిని ఎవరిని పట్టుకోలేదు. తిరిగారు, అన్ని చోట్ల తిరిగారు, ఫ్యామిలీ బిల్డప్ చేసుకున్నారు, ఒక మంచి లైఫ్ లీడ్ చేశారు, ఏ తప్పులు చేయలేదు, ఎక్కడ దొరకలేదు, ఏ క్రిమినల్ యాక్టివిటీ లేదు. కానీ సడన్ గా ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక తప్పు చేసిన వాళ్ళు అయిపోయారు. సో కాబట్టి ఏంటంటే మీలో ఎవరైనా సరే ఇల్లీగల్ గా ఉండుంటే మాత్రం ఇప్పటికైనా బెస్ట్ వాళ్ళు పట్టుకొని వెళ్ళగొట్టే కన్నా ముందే మీరు వెళ్ళిపోతే బెటర్. వెళ్ళిపోతే మళ్ళీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు పట్టుకొని వెళ్ళగొడితే మాత్రం డిపోర్ట్ అనే ముద్ర పడుతుంది. తర్వాత ఇంకా మనల్ని సంఖ్యలేసి తీసుకుపోతారు. ఎందుకు ఇలాంటి అవసరమా? లేదు కదా. ఈ కథలో నీతి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అమెరికాలో ఎవరిది గ్యారంటీ లేదు. ఎవరి గ్రీన్ కార్డు పాస్పోర్ట్ హోల్డర్స్ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో పాస్పోర్ట్ హోల్డర్స్ కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే ఏదన్నా చెక్ చేయొచ్చు. ఇప్పుడు నువ్వేదో తప్పు పెట్టావు, లేకపోతే నీ క్రిమినల్ రికార్డు ఉంది, లేకపోతే నువ్వు ఆ పాలసీన దాంట్లో మెసేజ్ పెట్టావు, దీంట్లో మెసేజ్ పెట్టావు, సో నిన్నెందుకు మేము రివోక్ చేయకూడదు అని చెప్పి రివోక్ చేసి వెళ్ళగొట్టే ఛాన్స్ ఉంది. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎస్పెషల్లీ ఏ తప్పులు చిన్న పాత దాంట్లో ఎక్కడన్నా ఏదన్నా ఒక దొంగ డాక్యుమెంట్ ఇచ్చినా కూడా ఇప్పుడు బయటకు వస్తుంది. అంటే ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి డిసైడ్ అయిపోయింది, ఎల్లగొట్టాలి. లోకల్లో కూడా ఒక హేట్రెడ్ అనేది పెంచుతున్నారు మన వాళ్ళ మీద. దీనికి ఎక్కువ బలయ్యేది ఎవరు అంటే, ఇది ఇప్పుడు ప్రెసెంట్ వీళ్ళు ఎవరైతే ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళు కొలంబియన్స్. బట్ ఎయిర్పోర్ట్లో కూడా అసలు ఇండియన్స్ని పక్కన కూర్చోబెట్టి బీభత్సంగా క్వశ్చన్లు అడుగుతున్నారు. నాకు చాలా మంది చెప్తున్నారు ఏం జరుగుతుందో ఎవరికి అర్థమైతలేదు. అంటే ఇప్పుడు కరెక్ట్ చెప్పాలంటే వాళ్ళ ఎయిమ్ ఏంటి, ఉన్న మొత్తం అమెరికాని ఖాళీ చేయించి ఎక్కడ పంపిస్తారు? బతకాలి కదా, వాళ్ళకి ఉద్యోగాలు కావాలి, ఉద్యోగం చేసేవాడు కావాలి, పనులు చేసేవాళ్ళు కావాలి. అందరినీ ఎల్లగొట్టేస్తే ఎలా పరిస్థితి ఏంటి? సో ఏమో ఫ్రెండ్స్, ఇదైతే వీడియోలో నేను చెప్పదలుచుకుంది. 35 సంవత్సరాల తర్వాత వాళ్ళని ఎల్లగొట్టారు అంటే ఇప్పుడు వాళ్ళకి ఎవరైనా ఒకటే. దయా దాక్షిణ్యం కనికరం ప్రేమ అభిమానం ట్రంప్ గవర్నమెంట్కి ఏమీ లేదు. ఎవరైనా సరే ఇల్లీగల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.